ఈ ఆకాను మాత్రం విన్నాడు కానీ దాని మాట్లాడాలంటే యెహోషువ యొక్క మాటలు మాత్రం లెక్క చేయలేదండి. అప్పుడు దేవుని పిల్లారా, ఆజ్ఞను చూసినట్లయితే తండ్రి తన కుమారుడికి ఎలాగైతే కానీ అధికారపూర్వకం ఆజ్ఞాపిస్తాడో అదే ప్రకారం సర్వశక్తి మంత్రుడు దేవుడు కూడా తన ప్రజలైన వారికి అదే అధికారపూర్వకంగా ఆజ్ఞను అనుగ్రహిస్తాడు. కాబట్టి ఆజ్ఞను ఇచ్చినప్పుడు దానిని నెరవేర్చే స్థితి తన పిల్లలమైన వారికి ప్రతి ఒక్కరికి ఉండాలి. కానీ ఏ మాత్రం నిర్లక్ష్య స్వభావము పనికి రాదని మాత్రం మనం గుర్తించవలసిన వారి ఉన్నాం. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే కనుక ఆజ్ఞను అతిక్రమించాడు ఎవరంటే కనుక శపథము చేసినాడండి. చూడండి గమనం దేవుని పిల్లారా, ఇక్కడ యెహోషువ శపథం చేయబడినాడండి. ఆ మాటను నిర్లక్ష్యం చేసి ఆ మాటను కొట్టివేసి మరి దేవుని చేత ఏర్పాటు చేయబోయినాడండి. దాసుని ద్వారా చెప్పిన మాటను విని గ్రహించలేక ఏం చేసి నిర్లక్ష్యం చేసి ఆజ్ఞను అతిక్రమించినట్లు మరి మనము చూస్తూనే ఉన్నాము. ఆజ్ఞాపించిన ఆజ్ఞ ఏమి